Hey, hi, hello foodies. Welcome back to my channel Divya's Dream World. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. అండ్ ఇవాల్టి రెసిపీ వచ్చేస్తే రాయలసీమ స్పెషల్ సింపుల్ అండ్ డెలిషియస్ కారం పప్పు. అవునండి, రాయలసీమలో ఇలానే సింపుల్గా చేసుకుంటారు, ఎక్కువ హడావిడి ఏది లేకోకుండా. ఒక్కసారి ఈ విధంగా ఇప్పుడు చెప్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఎలా ఉందో ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక బౌల్లో కందిపప్పు తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి కుక్కర్లోకి వేసేసుకోండి. 1-2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. అండ్ వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని అలా పారేయకండి. అవే వాటర్ చెట్లకి వేసుకోండి, ఇంట్లో పెంచుతున్నవి లేదా అవుట్డోర్ ప్లాంట్స్ ఏవైనా సరే. మొక్కలకి గ్రోత్ చాలా బాగుంటుంది ఆ వాటర్. సో డోంట్ వేస్ట్ దట్ వాటర్, ఓకేనా. సో నేను కూడా ఇక్కడ అలానే చేస్తున్నాను, ఇంట్లో ఉన్న చెట్లన్నిటికీ కూడా ఇదే వేసేస్తున్నాను. సో ఆ కందిపప్పునంతా తీసి కుక్కర్లో ఇలా వేసేసుకోండి. దీంట్లో నేను ఒక పెద్ద సైజ్ టొమాటో ముక్కల్ని కట్ చేసి ఇలా వేసుకుంటున్నాను. మరి అందులోకే పసుపు, ధనియాల పొడి, కారం కొంచెం ఎక్కువగా వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అండ్ ఇందులోకి కొన్ని జీలకర్ర కూడా వేసుకోండి, ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర కూడా. దీంట్లో తగినన్ని వాటర్ కొంచెం ఎక్కువ పోస్తే కూడా చాలా బాగుంటుంది. తక్కువ గట్టిగా చేసుకోకండి, ముద్దగా అలా బాగుండదు. ముద్దగా చేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్న వాళ్ళకి, ఇంకా ఎక్కువగా కాన్స్టిపేషన్ అలాంటి వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు త్వరగా. సో వాటర్ ఎక్కువగా వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక 1 స్పూన్ దాకా ఆయిల్ కూడా డ్రాప్ చేసి పెట్టండి, అప్పుడైతే పొంగకుండా ఉంటుంది. సో స్టవ్ మీద పెట్టేసి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వండి. వచ్చిన తర్వాత కుక్కర్ దించేసుకుంటే చూసారా, ఇక్కడ ఈ విధంగా ఇంత పల్చగా వచ్చేసింది. సో పప్పు గుత్తితో ఎనిపే అవసరం లేదు, గరిటెతోనే అలా అనేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు తడక కోసం ఫ్రై ప్యాన్లో ఆయిల్ పోసుకొని అది వేడెక్కాక ముందుగా అయితే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోండి. అది కాస్త గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అలాగే ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఉంటే కరివేపాకు వేసేసుకోండి. చివర్లో ఇంగువ కూడా యాడ్ చేయండి. ఈ ఇంగువ యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ కట్టేసేయండి. ఆ తర్వాత కొంచెం లిటిల్ పించ్ ఆఫ్ కారం పొడి వేసుకొని ఇలా కలపండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ పోపంతా పప్పులోకి యాడ్ చేసేసుకోవడమే, అంతే. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ పప్పు రెడీ అయిపోయింది. ఎప్పుడు పచ్చిమిర్చి పప్పే కాదు, ఇలా కారం పప్పు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కడుపుకి తేలిగ్గా, లైట్గా, తృప్తిగా తినేసేయచ్చు. సో నచ్చిందా ఈ రెసిపీ? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ విత్ ఎ న్యూ రెసిపీ. బాయ్, టేక్ కేర్.